అందరికీ శుభోదయం అండి. ఈ ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. 12 సంవత్సరముల నుండి తిప్పలపడి మరింత సంకటంలోనికి వెళ్ళిపోయింది ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ. 12 సంవత్సరాల నుంచి ఇదే బాధ బిడుకు. అయితే యేసయ్య కోసం విని, నేను వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతానని తనలో తను అనుకొని యేసయ్య చెంతకు వెళ్ళి యేసయ్య వస్త్రపును ముట్టుకోగానే ఆయనలో నుంచి ప్రభావం ఈమెలోనికి వచ్చి వెంటనే స్వస్థత కలిగింది. యేసుప్రభు వారు వెంటనే అంటున్నారు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను తాకారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అంటే శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా జనసమూహం మీద పడుతూ ఉంది, ఎవరు మిమ్మల్ని తాకారో ఏం చెప్పగలమని చెప్పినప్పుడు, లేదు నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరు అని అడుగుతుంటే ఆమె వణుకుతూ, అయ్యా నేనే మీ వస్త్రపును ముట్టుకున్నాను, నేను ఇలాంటి బాధతో 12 సంవత్సరాల నుంచి నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, కానీ మీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే నాకు వెంటనే స్వస్థత కలిగింది అని ఆమె చెప్పగానే యేసుప్రభు వారు అంటున్నారు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము మనం ఉంచినప్పుడు దేవుడు మన పక్షంగా అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నారు. నీవు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే, ఆయన పట్ల ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగిస్తారు. కనుక అట్టి విశ్వాసము మనందరికీ కలుగును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడలు వారి దినచర్యను ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడలకి మీరు తోడుగా ఉండి వారి పనులకు, వారి వ్యాపారములకు, వారి ఉద్యోగములకు, వారి చదువులకు, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి రోజంతా నిబిడలు సంతోషంగా ఉండేలాగా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.